శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు. ఆతనికి వురు పుత్రులు అగ్రజుండన ఎడు రుక్మిణాభ రఘువారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరీణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి అని ప్రారంభం చేశారు పోతన గారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభిస్తూ ఆయన అంటారు, వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త. విదర్భ అనబడేటటువంటి రాజ్యానికి రాజధాని కుండిన నగరం. ఆ కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వాడు భీష్మక ప్రభువు. ఆ భీష్మక ప్రభువుకు 5 కుమారులు. 5 కుమారుల తర్వాత పుట్టినటువంటి ఆడపిల్ల రుక్మిణి. ఆమె అత్యంత ప్రేమతో పెంచబడుతోంది తండ్రి చేత, అన్నల చేత. కాబట్టి వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడాతనికి వురు పుత్రులు అగ్రజుండన ఎడు రుక్మిణాభరగు వారందనకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి. అయితే చిత్రం ఏమిటంటే, భీష్మక మహారాజు గారు తనకు కలిగినటువంటి 5 కుమారులకు 5 కుమారుల తర్వాత పుట్టినటువంటి కుమార్తెకు 6 కూడా పేర్లు పెట్టినప్పుడు రుక్మ సంబంధమే ఉంచాడు. 6 పేర్లు రుక్మ అన్నది కలుస్తుంది. పెద్ద ఆయన పేరు రుక్మి, అమ్మాయి పేరు రుక్మిణి. మిగిలిన 4 పేర్లు రుక్మ బాహువు, రుక్మ కేశుడు, రుక్మ భుజుడు, రుక్మ నేత్రుడు అని రుక్మరథుడు. 4 రుక్మి, 5. పెద్దవాడు రుక్మి. ఆడపిల్ల 5 తర్వాత పుట్టినటువంటి ఆడపిల్ల రుక్మిణి. ఈ రుక్మము అన్న మాట అందరి పేర్లలోనూ ఉంటుంది. రుక్మము అంటే బంగారము అని అర్థం. అందరి పేర్లలోనూ బంగారం ఉంచుకున్నాడు. అంటే సాధారణంగా మనం పిల్లల్ని నా బంగారు కొండ అంటూ ఉంటాం. అలా భీష్మక మహారాజు కూడా పిల్లలందరిలోనూ రుక్మాన్ని చూసుకున్నాడు. చూసుకుని చాలా సంతోషిస్తున్నాడు. కానీ తత్వమునందు ఒక లక్షణం ఉంటుంది. పరమేశ్వరుడు అవతార స్వీకారం చేస్తాడు. పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారంలో ప్రారంభం నుండి, పుట్టుక నుండి ఆయన లీల చేశాడు. మీతో నేను మనవి చేస్తూ వచ్చాను, ఆయన పుట్టుకే ఒక పెద్ద లీల. ఆయన తర్వాత చేసినటువంటివన్నీ కృష్ణ లీలలే. ఇన్ని చేసినా ఆయన పరబ్రహ్మము సుమా అని నిరూపణ చేసేది మాత్రం లోకంలో ఒకే ఒక్కరు నిరూపణ చేస్తారు. అది ఎవరు అంటే అమ్మవారే. అమ్మవారు అవతార స్వీకారం దేనికి చేస్తుంది అంటే అయ్యవారిని విడిచిపెట్టి ఉండలేక. 1. 2, ఆయన ఆమె ఇద్దరు విడివడి ఉండేటటువంటి వారు కాదు, ఎప్పుడూ కలిసే ఉంటారు. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అని కదా లక్ష్మీ గజ్య. ఆమె నిత్యానపాయని. నిత్యానపాయని అంటే ఎన్నడూ శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టకుండా ఆయనతో కలిసి ఉండేటటువంటి స్వరూపం. అందుకే దాశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు మాట అంటారు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటారు. శ్రీరమ సీతగాగ, లక్ష్మీదేవి సీతగా వచ్చింది.
ఎందుకు అంటే రామచంద్రమూర్తిగా విష్ణు అవతారం స్వీకరించారు. విష్ణువు ఎప్పుడూ అవతారములను స్వీకరిస్తారు. ఆయన ఎప్పుడు అవతారం స్వీకరించినా లక్ష్మీదేవి దానికి తగిన పేరుతో ఆమె కూడా భూమండలమునందు అవతరించి ఆయన పక్కకి చేరుతూ ఉంటుంది. ఇది శక్తితత్వమునందు ఒక ప్రత్యేకమైన లక్షణం. ఎంతటి కారుణ్యమూర్తియో అంతటి మహాపాతివ్రత్యముతో ఉంటుంది అమ్మవారు. ఎనలేని కారుణ్యం. అందుకే ఎవరి కారుణ్యమైనా చెప్పవచ్చేమో, ప్రత్యేకించి పరబ్రహ్మము పురుషస్వరూపాన్ని పొంది ఉంటే ఎంత కారుణ్యమున్నప్పటికీ కను యొక్క కొలుకు కను చివర అప్పుడప్పుడు ఎరుపెక్కుతుంది. ఎంత రామచంద్రమూర్తి అయినా కన్నులు ఎరుపెక్కుతాయి. ఒక్క పరదేవత యందు ఉన్న గొప్ప లక్షణమేమి అంటే అవ్యాజ కరుణామూర్తి అన్నారు వ్యాసుల వారు. అవ్యాజ కరుణామూర్తి అన్న మాటకు అర్థం ఏంటంటే వ్యాజము ఉండదు ఆమె కరుణకు, అంటే కారణం ఉండదు. సాధారణంగా ఎవరి మీదన్నా దయ వహించాలి అంటే ఏదో కారణం ఉంటుంది. ఈ కారణం వల్ల నేను వారి పట్ల దయతో ప్రవర్తించానండి అని చెప్తాం. కానీ పరదేవత ఎందుకు దయతో ఉంటుంది ప్రజల యందు, భక్తుల యందు, లేదా సమస్త పిపీలికాది పర్యంతమునందు అంటే కారణము లేదు అన్నారు. కారణము లేకుండా ప్రేమించగలిగిన వ్యక్తి ఎవరు లోకంలో అంటే ఒక్కరే, అమ్మ ఒక్కతే అలా ప్రేమిస్తుంది. ఎందుచేత అంటే అసలు ఎవరు పుట్టారో వాడు కృతజ్ఞతాదోషంతో పుడతాడు. వాడిది కృతజ్ఞత ప్రారంభం. ఎందుచేతనంటే అమ్మకి విశేషమైన క్లేశము కలిగింది, ప్రాణ సమానమైనటువంటి నెత్తురు జారిపోయింది. ఆమె విశేషమైన ఖేదమునకు గురి అయింది. ఇంత కష్టపడితే ఆవిడ బిడ్డడి వంక చూస్తుంది. చూసి ఆవిడ అన్నీ మర్చిపోయి పొంగిపోతుంది ఆ పిల్లాడిని చూసి. వాడు ఏం చేశాడు ఆవిడికి? ఒక పొంగు రావాలి అంటే, ఒక సంతోషం కలగాలి అంటే అనుబంధం ఒకటి ఉండాలి లోకంలో. ఒక అనుబంధము లేని పొంగు రాదు. ఇప్పుడు నేను ఇలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎవరో ఇంకోళ్ళు అలా నా పక్క నుంచి వెళ్ళిపోయాను అనుకోండి, నేనేం పొంగిపోను. ఎందుకు పొంగిపోతాను? వాళ్ళు ఎవరో నాకేం తెలుసు, ఎందుకు నాకు పొంగు? నేనేం పొంగను. అదే నేను ఇలా వెళ్ళిపోతుంటే మా గురువుగారు అలా వస్తూ నాకు కనపడ్డారనుకోండి, నాకు వెంటనే పొంగొచ్చి గబగబా వెళ్ళి మా గురువుగారి పాదాలకి అడ్డంగా, అది రోడ్డు కానివ్వండి ఏది కానివ్వండి నాకు అనవసరం, వెంటనే మా గురువుగారి పాదాల మీద పడిపోతాను. ఆయన నా గురువుగారు, నాకు తల్లి కన్నా తండ్రి కన్నా ఆయన అధికుడు. ఆయన కన్నా అధికమైనది ఇక ఈ ప్రపంచంలో నాకేదీ లేదు. పరబ్రహ్మము కాలు చేతులతో కదిలితే నాకు నా గురువుగారే. కాబట్టి వారు కనపడ్డారనుకోండి, నాలో గొప్ప పొంగు వస్తుంది. గురువుగారు ఫోన్ చేశారనుకోండి, ఎదురుగుండా రావక్కర్లేదు, ఇలా సెల్ తీసి చూసేటప్పటికి గురువుగారు అని వచ్చిందనుకోండి, వెంటనే అప్రమత్తమై గొప్ప సంతోషం వచ్చేసి అంతే వినయంతో హలో అంటే ఆయన రే అంటారేమో, గబుక్కు నమస్కారం చేయొద్దు అని 1000 ఆలోచనలు వచ్చేసి కంగారు వచ్చేసి ఎంతో సంతోషం వచ్చేస్తుంది. ఎందుచేత నాకు గురువుగారితో ఉన్నటువంటి అనుబంధము చేత మనసు పొంగుతుంది ఎవరికైనా. తల్లికి ఆ బిడ్డడితో ఏమిటి అనుబంధం? ఏమీ లేదు. పైగా లోకంలో కష్టపెట్టిన వాళ్ళని చూస్తే జుగుప్స కలుగుతుంది, చికాకు కలుగుతుంది. ఇంత క్లేశ పెట్టి వాడు పుట్టాడు, అయినా అమ్మకి వాడిని చూడడమే ఆనందం. చూసి మురిసిపోతుంది. అసలు చూడడం కాదు, వాడెవరో తెలియదు లోపల పెరుగుతున్నాడు, లోపల పెరుగుతున్నాడని చెప్పి అంత సంతోషపడిపోతుంది. వాడు పరమారోగ్యవంతుడైతే సంతోషం, వాడు పరమ బలహీనుడైతే ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది. మిగిలిన వాళ్ళు అంత బలహీనుడు అనుకోండి, అంత సంతోషంగా ఆయన మీద ఆధారపడరు. ఆయన యందు ఏదో ఒక బలం ఎక్కువగా ఉంటే ఆయన మీద ఆధారపడుతుంది లోకం. ఏ బలము లేనివాడైతే అమ్మ అంత ప్రేమిస్తుంది. కాబట్టి అమ్మ ప్రేమకి కారణమేమి అని అడిగారు అనుకోండి, లౌకికంగా ఏ కారణాలు ఉంటాయో ఆ కారణాలు చెప్పడం కుదరదు. కాబట్టి ఆవిడ అవ్యాజ కరుణామూర్తి, ఆమె ప్రేమకు కారణము లేదు.
కాబట్టి ఆ తల్లి ఎందుకు పుడుతుంది అసలు? అవసరం లేదుగా ఆవిడ ఎందుకు అవతార స్వీకారం చెయ్యడం అంటే 2 కారణములు. ఒకటి, మన యందు అవ్యాజమైన కరుణ. ఆమె శక్తి స్వరూపం. ఆమెది రుక్మిణి అనండి, లక్ష్మి అనండి, సీత అనండి, లలిత అనండి, గౌరీ అనండి. ఇందాక ఆ తల్లి కీర్తన చేశారే, నిలకడలేదయ్యా నీకెందుకు నిలకడలేదో నాకు అర్థమైంది అని అమ్మవార్ల రూపాలు చెప్పారు. గౌరీ, లక్ష్మి, వాణి, ఇలా అమ్మవారు ఉంది, నీకు నిలకడ ఎక్కడుంటుంది అంటే అన్ని రూపములను ఆయన కూడా పొందుతూ ఉండాలి శక్తితో సమన్వయం అవడానికి. సరస్వతిని అనుగ్రహించడానికి బ్రహ్మ కావాలి, లక్ష్మిని అనుగ్రహించడానికి విష్ణువు కావాలి, శక్తిని అనుగ్రహించడానికి శివుడు కావాలి. ఆయా కోర్కెలను తీర్చడానికి దానిగా మారుతున్నవాడికి నిరంతరం నిలకడ ఎలా ఉంటుంది? ఆమెతో కలవడానికి కారణమేమి అంటే మనని అనుగ్రహించుటయే. సౌందర్యలహరి ప్రారంభం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. స్పందితుమపి అంటారు. స్పందన వేరు, కదలిక వేరు. కదలిక అంటే నా కాళ్ళు చేతులు నా శరీరం కదిలితే కదలిక అంటారు. కదలిక కన్నా ముందు ఒకటి ఉంటుంది, అది ఏది అంటే మనస్సు యొక్క స్పందన. అందుకే కార్యములకు ముందు ఏది ఉంటుంది అంటే ఆలోచన ఉంటుంది. ముందు ఒక సంకల్పం ఏర్పడితే ఆ సంకల్పము యొక్క రూపాంతరమే కర్మ. నేను ఒక కుక్కను చూశాను, ఇది మీద పడుతుందేమో కర్ర చేత్తో పట్టుకుందాం అనిపించింది. సంకల్పము కలిగాక కర్ర చేత్తో పట్టుకున్నాను. ఒక కర్మ చేశాడు, దానికి ముందు సంకల్పం ఉన్నది. సంకల్పం ఉదయించినది, మనస్సు స్పందించినది. లోపల మనస్సు స్పందనకి గురి కావాలి. అసలు ఆ మనస్సు కదలలేదనుకోండి, పరబ్రహ్మమై కదలిక లేకుండా ఉంటాడు ఈశ్వరుడు. అంటే మీకు తేలికగా అర్థమయ్యే ఉపమానం చెప్పాలంటే, అసలు ఏ కదలికలు లేని నీళ్లతో ఉన్న సరోవరం ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటిది పరబ్రహ్మము. పరబ్రహ్మమునందు కదలిక ఉండదు. కదలిక లేని పరబ్రహ్మమునందు కదలిక తెచ్చేది ఎవరంటే శక్తి. అందుకే అమ్మవారిని ఎక్కడ చెప్పినా శక్తి స్వరూపం అంటారు. ఆదిశక్తి అమ్మవారు శక్తి స్వరూపం అండి, శక్తి స్వరూపం అండి అంటారు. కారణం ఏమిటంటే ఆవిడ విసిరినటువంటి బెడ్డ, కినిటిక్ ఎనర్జీ అంటాం ఇంగ్లీష్లో. ఎనర్జీ దట్ ఈస్ క్రియేటెడ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మూమెంట్. ఒక కదలిక చేత అది ఇంకొక కదలికని కల్పిస్తే కినిటిక్ ఎనర్జీ. ఒక రాయి విసిరితే ఆ రాయి వెళ్ళి నీళ్ళల్లో పడిందనుకోండి, ఇప్పుడు ఆ నీటి యందు తరంగములు వస్తాయి. ఇప్పుడు ఆ రాయి వచ్చి పడడం వల్ల తరంగములు వచ్చిన సరస్సు ఎటువంటిదో బ్రహ్మమునందు వచ్చినటువంటి కదలికలు అటువంటివి. బ్రహ్మమునందు కదలికలు తెచ్చినది ఎవరో ఆవిడ శక్తి, ఆవిడ అమ్మవారు. ఆ శక్తి అయ్యవారితో కలిసిందనుకోండి, అప్పుడు లోకంలో ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఏమిటా ప్రయోజనం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఏకకాలమునందు జరుగుతాయి. ఎవరు దుష్టులో వారు నిగ్రహింపబడతారు. అప్పుడు శిష్టులు ఏమవుతారు, మంచివాళ్ళు ఏమవుతారు, రక్షింపబడతారు, సంతోషిస్తారు. మంచివాళ్ళు రక్షణ పొంది సంతోషించడానికి, దుష్టులు నిగ్రహింపబడడానికి ఆయన తీసుకున్నటువంటి చర్యలకు కారణము వెనక పరదేవత. కాబట్టి ఇప్పుడు రుక్మిణీదేవి అవతరిస్తే ఎవరికి ప్రయోజనం? మనందరికీ ప్రయోజనం. అమ్మవారు అవతార స్వీకారము చేస్తే మనందరికీ ఏమవుతుంది? ఉత్తర క్షణంలో భయం పోతుంది. భయం ఎందుకు వస్తుంది అంటే మనని మనం నిగ్రహించుకోలేక, మనని మనం రక్షించుకోలేక, మనకి ఉపద్రవం పొంచి ఉందన్న భయము ఎప్పుడు కలిగిందో దాని చేత అభద్రతాభావము అది తొలగాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే మీరు స్పష్టంగా పట్టుకోగలిగారో పట్టుకోలేకపోయారో అని నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొక విషయం ప్రతిపాదన చేస్తాను, మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ శరీరమును ఒక్కదాన్ని ఈశ్వరుడు ఇవ్వడు, దీని యందు మనసు ఉంచుతాడు.
ఏమండి నా ఊపిరితిత్తులు ఒక్కసారి చూసుకుంటాను అన్నారనుకోండి, ఊపిరితిత్తులు కనపడతాయి. ఏమండి నా గుండె ఒకసారి చూసుకుంటాను అన్నారనుకోండి, చూపిస్తారు. ఆఖరికి కంటిలో రెటీనా కూడా చూపిస్తారు. అయ్యా నా మనసు ఒకసారి చూపించండి అని అడిగారు అనుకోండి, ఎవ్వరూ చూపించలేరు. మనసు సూక్ష్మము, అది సంకల్ప వికల్ప సంఘాతమే మనస్సు. ఆ మనస్సు ఈశ్వరుడి చేత ఇవ్వబడింది. ఆ ఇవ్వబడినటువంటి మనస్సు ఏది ఉన్నదో ఆ మనస్సుని సంస్కరించుకొని, దేని చేత? బుద్ధి చేత. అది ఎందుకంటే పసిపిల్ల ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనస్సు యొక్క లక్షణం ఏమిటో తెలుసా అండి? కేవలం పసిపిల్లాడి లాంటిది. దానికి ఏం పట్టుకోవచ్చో తెలియదు, ఏం పట్టుకోకూడదో తెలియదు. అన్నీ పట్టుకుంటుంది, అన్నీ వదిలిపెడుతుంది. ఇంత పెద్ద జనసమర్థం ఉన్న ప్రదేశం మనం అమ్మ చెయ్యి విడిచిపెట్టకూడదో దానికి తెలియదు, వదిలిపెట్టేస్తుంది. ఇది పట్టుకోకూడదో తెలియదు, నిప్పుని పట్టుకుంటుంది. కాబట్టి ఏది పట్టుకోవచ్చు ఏది పట్టుకోకూడదు తెలియనిది మనస్సు. అందుకే అది సంకల్ప వికల్పములు రెండూ చేస్తుంది. సంకల్పం అంటే పట్టుకుంటుంది, వికల్పం అంటే వదిలేస్తుంది. ఇప్పుడు సంకల్పమునకు వికల్పమునకు పైన ఒకటి ఉంటుంది, దాన్ని బుద్ధి అంటారు. ఈ బుద్ధి నువ్వు దీన్ని గట్టిగా పట్టుకో అని చేయమని అడుగుతారు దేవతని. అమ్మవారిని పూజ చేశారనుకోండి, ఆఖరిని ఏమడుగుతారు మీరు? మంత్రపుష్పం చెప్పి కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు. ఏదో మీరు శివుణ్ణి ఆరాధన చేశారనుకోండి, తన్నో రుద్ర ప్రచోదయాత్. విష్ణువుని చేస్తే తన్నో విష్ణు ప్రచోదయాత్. సరే, గాయత్రి మహామంత్రం 3 పూట్ల చేసేవాళ్ళు అస్తమానం అడిగేది అదే, ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత్. ఏమిటా ప్రచోదయాత్? ఏమిటా లఘు గాయత్రి? ఏ పూజ చేసినా దాంతోనే పూర్తవుతుంది. ప్రచోదయాత్ అంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. దేని చేత? భగవత్ శక్తి చేత ప్రేరణ పొంది ఏది పట్టుకోవాలో ఏది పట్టుకోకూడదో బుద్ధి మనస్సుకి చెప్పుగాక. అది అలవాటైపోయింది అనుకోండి, ఇంకా పట్టుకోదు. పిల్లలు చూడండి, ఆ ప్లగ్గులు ఉంటాయి 2 కన్నాలతోటి, అందులో ప్లగ్ పెడితే కరెంటు ఫ్లో అవుతుంది. వాడు సన్నగా ఉంటాయి వేళ్ళు, మెల్లిగా గోడ పట్టుకుని ఇంచోడం వస్తుంది. రాగానే వాడు 2 వేళ్ళు పట్టుకెళ్ళి ప్లగ్లో పెడతాడు. అమ్మొచ్చి పట్మని కొడుతుంది చేతి మీద, ఒక్క దెబ్బ చెంప మీద కొడుతుంది. చూశాను కాబట్టి సరిపోయింది, పెట్టకూడదు అలా, తప్పు అంట. అమ్మ అలా గట్టిగా కళ్ళు తెరిచి అలా పెట్టకూడదు అని అంటే వాడికి తెలియదు, ఎక్కడ పట్టుకోవాలో తెలీదు, ఎక్కడ పట్టుకోకూడదో తెలీదు. వాడు కొన్నాళ్ళు పోయాక ఆ ప్లగ్ వంక చూసి అమ్మో అమ్మ కొడుతుంది, అందులో వేళ్ళు పెట్టకూడదు. వాడికి అందులో పెడితే ఏమవుతుందో, కరెంట్ అంటే ఏమిటో, అది ఎలా ఎక్కుతుందో, ప్రమాదం ఏమిటో వాడికి తెలియదు. అమ్మ కొడుతుంది, అమ్మ అందులో వేళ్ళు పెట్టనివ్వదు, పట్టుకోడు. అమ్మ బుద్ధి లాంటిది, బుద్ధి అమ్మ లాంటిది, మనసు పసిపిల్లాడి లాంటిది. ఆలంబనం మీరు ఏది ఇచ్చారో దాని వలన అది మిమ్మల్ని అభ్యున్నతికి తీసుకెడుతుంది. మీరు ఏం పట్టుకున్నారు అన్నదాన్ని బట్టి మీ క్షేమం ఉంటుంది, ఏది వదిలిపెట్టారు అన్నదాన్ని బట్టి మీ క్షేమం ఉంటుంది. పసిపిల్లవాడు చాలా వేడివి, కత్తులు కటార్లు అలాంటివన్నీ పట్టుకుంటే అమ్మేమనలేదనుకోండి, ప్రమాదం వస్తుంది. అలాంటివి పట్టుకోకుండా అలవాటు పడ్డాడు అనుకోండి, క్షేమం వస్తుంది. మనస్సు మీద బుద్ధి ఉంటుంది. అమ్మవారు చేసే పని ఇది అంటే మనసునిచ్చిన తల్లి బుద్ధులను కూడా ప్రచోదనం చేసి మనసు యొక్క సంకల్ప వికల్పముల వలన నీవు దారి తప్పకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుతుంటుంది. ఎందుకో తెలుసా అండి? మీరు ఎంత పైకెక్కండి, ఎంత గొప్పవారు కండి, ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంలోనైనా ఎంత గొప్పవారు కండి, ఒక్క పొరపాటు మనసు యొక్క సంకల్ప వికల్పముల యందు చేసేటటువంటి ఒకే ఒక్క పొరపాటుకు బుద్ధి చేత దిద్దబడకపోతే పెను ప్రమాదం వచ్చేస్తుందంతే. పెను ప్రమాదము. అది సాధన కానివ్వండి, పాండిత్యము కానివ్వండి,
అధికారము కానివ్వండి, అందము కానివ్వండి, అతిశయము కానివ్వండి, ఏ విభూతి కానివ్వండి, ఎక్కడో అక్కడ ఒక్క పొరపాటు జరిగితే పట్టుకోకూడనిది పట్టుకున్న, పట్టుకోవలసింది వదిలిపెట్టిన ప్రమాదము పెను ప్రమాదమే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, అంత గొప్ప విజయనగర సామ్రాజ్యం దక్షిణ దేశాన కర్ణాటకలో ఒకే ఒక్క పొరపాటుకి పోయిందంతే. నదికి అవతల రామరాయల వారి సైన్యం ఉంది, నదికి ఇవతల బహమనీ సుల్తాన్ల సైన్యం ఉంది. రామరాయల వారి సైన్యం ఉన్నంతసేపు మనం ఓడించలేము, ఏం చెయ్యాలి అన్నారు. రాత్రి చీకట్లో బళ్ళు తీసుకొచ్చి కాగడాలు కట్టి, ఒక్కొక్క బండికి 8 కాగడాలు కట్టి కొన్ని వేల బళ్ళు నదికి దిగువకి తోలేడు బహమనీ సుల్తాన్. అటువైపు నుంచి, నదికి అటువైపు నుంచి చూసిన వాళ్ళకి సైన్యం అంతా కాగడాలు పట్టుకొని నది దిగువకు వెడుతున్నట్టు కనపడింది. సైన్యం అంతా దిగువకు వెడుతోందంటే అక్కడ దాటి అట్నుంచి వస్తారు కాబట్టి మన సైన్యం అంతా కిందకి దింపండి అన్నాడు రామరాయల వారు. వద్దు, అది సైన్యము కాదు, ఏదో తేడా ఉంది, కొంత స్పష్టత కలిగే వరకు ఆ నిర్ణయం చెయ్యొద్దు అన్నారు మంత్రులు. కాదు, నాకన్నా తెలుసా, రాజశాసనం, ఇందులో ఆలస్యానికి వేళలేదు, దిగిపోవలసిందే అన్నాడు. ప్రభు శాసనం. వెళ్ళిపోయింది సైన్యం. సైన్యం ఇలా వెళ్ళిపోయిందంతే. ఇటువైపు నుంచి దాటి వచ్చి రామరాయల వారు ఎక్కేటటువంటి ఏనుక్కి నల్లమందు పెట్టారు. సరే, మీకు తర్వాత తెలుసు, విజయనగరం పతనం అయిపోయింది. ఒక్క పొరపాటు, మనస్సు యొక్క సంకల్ప వికల్పములలో వచ్చిన ఒక పొరపాటు ఒక మహాద్భుతమైనటువంటి సామ్రాజ్యము పతనమైపోయిందంతే. అందుచేతనే బుద్ధి ఎప్పుడూ బలవత్తరమై ఉండాలి. దాన్ని జాగ్రత్తగా మనసుని కనిపెట్టి ఉండాలి. ఈ కనిపెట్టి ఉండగలిగిన తల్లి శక్తి, అమ్మవారు. అందుకే అమ్మవారి పూజ లేనటువంటిది లోకమునందు ఎక్కడా ఉండదు. ఏ సంప్రదాయం వాడు కానివ్వండి, యజ్ఞోపవీతం ఉన్నవాడు గాయత్రి చెయ్యవలసిందే. గాయత్రి లేకపోతే బుద్ధి సరిగా ప్రచోదనము కాదు. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మవారు ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేసిందని చెప్పినా దాని అర్థం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే, భగవంతుడు రాక్షస సంహారం చేస్తాడు, శిష్యులను రక్షిస్తాడు అన్న దాని వెనక ఉండే లక్షణం ఏమిటంటే, రాక్షసులు పొరపాట్లు చేస్తారు, శిష్యులకు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనల వలన మంచి వాళ్ళు బతుకుతారు, చెడ్డ ఆలోచనల వలన రాక్షసులు మరణిస్తారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అమ్మవారి అవతారము వలన వస్తూ ఉంటుంది. విష్ణువుకి బలము చేకూర్చడానికి ఆవిడ వస్తుంది, వచ్చి కలుస్తుంది. ఆవిడ కలిసిన తరువాత ఆయన అనుకున్న దాన్ని సాధించగలుగుతుంటాడు. అందుకని ఆవిడ నిత్యానపాయని, అందుకుని విడిచిపెట్టకుండా పక్కన ఉంటుంది. ఇది తత్వం. అందుకే రుక్మిణీ కళ్యాణం వింటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది, పెళ్ళైన వాళ్ళకి బుద్ధి సక్రమంగా ప్రచోదనమవుతుంది, బుద్ధి బలవత్తరమవుతుంది. అయితే మనసు సంస్కరింపబడుతుంది, సంస్కరింపబడితే అభ్యున్నతి కలుగుతుంది. అది పోతన గారి హృదయం. కాబట్టి ఆవిడ అవతరించినటువంటి దాన్ని అంత గొప్పగా చెప్తారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి జన్మించింది. ఆవిడ ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. మీరు భక్తితో ప్రార్థన చేసి, అమ్మా నువ్వు నాకు కూతురుగా రా అమ్మా అన్నారనుకోండి, ఆవిడ కూతురుగా వస్తుంది. అసలు నేను మీతో ఒక నిజం చెప్పాలంటే, కడుపున పుట్టిన ప్రతి ఆడపిల్ల లక్ష్మియే, ప్రతి ఆడపిల్ల అమ్మవారి. అందులో మీకేమీ సందేహం అక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి, అవ్యాజ కరుణామూర్తి. కడుపున పుట్టిన కొడుకు ఒక్క వంశాన్నే ఉద్ధరించగలడు. ఆయన చేష్టితముల వలన ఎవరు ఉద్ధరింపబడతారంటే, ఒక్క తల్లిదండ్రులు, తాత ముత్తాత ఉద్ధరింపబడతారు. ఆడపిల్ల వలన ఉభయ వంశములు ఉద్ధరింపబడతాయి. కన్నవారు అత్తవారు ఇద్దరూ ఉద్ధరింపబడతారు. ఆ పిల్ల అమ్మవారే ఇంట పుడుతుంది. ఇంట పుట్టి, నాన్న నిన్ను అనుగ్రహించడానికి నీ కడుపున పుట్టానయ్యా, నీ చేత కన్యాదానం చేయించుకుంటాను. నేను ఈడ పిల్లని కాను, నేను ఇక్కడ ఉండను నాన్నగారు, ఆడపిల్లను, అక్కడికి వెళ్ళిపోతాను. ఆడకి పోవలసిన పిల్ల ఈడెందుకు పుట్టింది? నిన్ను అనుగ్రహించడానికి.
నిన్ను అనుగ్రహించడానికి వచ్చినది కాబట్టి ఆమె అమ్మవారే. అందుకే పార్వతీ కళ్యాణంలో హిమవంతుడు అంటాడు, అమ్మా గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసితివిట్లు ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. వీరభద్ర విజయంలో పోతన గారు పార్వతీ కళ్యాణం చెప్తూ అంత గొప్ప పద్యం ప్రయోగించారు. నేనే ఉందమ్మా కొండల్లో ఓ కొండని, నువ్వు నా కడుపున పుట్టడం కారణం చేత నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కాబట్టి నీకు తండ్రినైతి, నువ్వు నాకు కూతురు అయ్యావనలేదు, నేను నీకు తండ్రినయ్యాను, నన్ను తండ్రిని చేశావు అమ్మా, ఇది నా అదృష్టం అమ్మా. అందుకే ఆడపిల్ల ఉన్నవాళ్ళు బెంగబెట్టుకోక్కర్లేదు, పొంగిపోవాలి. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. కాబట్టి ఆ తల్లి ఎప్పుడెప్పుడు ఆవిర్భవించినా ఎవరెవరు కోరుకున్నారో వాళ్ళందరికీ కూతురుగా వస్తుంది. ఆ కూతురుగా వచ్చినటువంటి తల్లి ఎంతమందికైనా కూతురుగా ఉంటుంది. భర్తగా మాత్రం ఒక్క నారాయణుడే. భర్తగా మాత్రం ఇంకొకళ్ళని స్వీకరించదు. కోటేశ్వరరావు గారికి కూతురు, గోపాలకృష్ణ గారికి కూతురుంది, మోహన్ రావు గారికి కూతురుంది, కామరాజు గారికి కూతురుంది. కానీ మా అందరి కూతుళ్ళని కన్యాదానం చేసినప్పుడు మాత్రం అల్లుళ్ళ పేర్లు మాత్రం వైదికంగా ఒక్కటే, కూతుళ్ళ పేర్లు వేరు. నా కూతురి పేరు శ్రీవల్లి, మిగిలిన వాళ్ళ కూతుళ్ళ పేర్లు వాళ్ళకున్నాయి. కానీ పెళ్లిపీటల మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళందరెవరు? అందరూ లక్ష్మియే, అందరూ లక్ష్మీ స్వరూపాలే. అందుకే నడిచెళ్ళకూడదు పీట మీదకి. లక్ష్మియే నడిచెడితే దరిద్రం. లక్ష్మి నడవడం ఏమిటి? ఆవిడికి ఏం తక్కువ నడుస్తుంది? ఆవిడ నడవదు. పెళ్ళి కొడుకు నడిచెడతాడు పీటల మీదకి, ఆడపిల్ల నడిచి రాకూడదు, పద్మంలో రావాలి. అందుకని బుట్టలో తీసుకొస్తారు ధాన్యం పోసి. ఎవరు తీసుకురావాలి? అది ఋషుల ఔదార్యం. మేనమామలు తీసుకొస్తారు. ఎందుకంటే పుట్టగానే ఒరే నీకు పెళ్ళం పుట్టిందిరా అంటారు. అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టగానే మేము ఎప్పుడు అలా చూడలేదు, ఈమెని లక్ష్మిగా నారాయణునికి చేర్చాలని మేము అనుకున్నాం, కాబట్టి మా మనసులో అటువంటి దుష్టమైన భావనలు లేవు అని చెప్పడానికి వాళ్ళు లక్ష్మిగా తీసుకొస్తారు. ఆయుర్దాయం, మీరు 10 కాలాలు బతకాలి, మీ హృదయ శుద్ధిని అర్థం చేసుకున్నాను, నాకు భార్యని తెచ్చారు లక్ష్మిని, ఇప్పుడు పూర్ణుడనయ్యాను. శ్రీకారం పేరు ముందుకు వచ్చిందని అంచు ఉన్న పంచె పెడతారు. ఆ పంచెల చాపు కట్టుకుంటాడు మేనమామ. ఆమె ఎక్కడ ఉన్నా లక్ష్మి. ఆమె ఎవరిని పొందినా శుభలేఖలో నాగశ్రీవల్లిని వంశీకృష్ణకిచ్చి అని వేసినా అది ఎక్కడ వరకు లౌకికంగా తండ్రి పెట్టిన పేరు. నామకరణం చేసినప్పుడు 2 గీతలు గీసి 3 గళ్ళల్లో పేర్లు రాస్తారు. అందులో లౌకికమైన పేరు ఉంచాడు తను పిలుచుకోవడానికి, గుర్తుపట్టడానికి. అది లౌకికమైన పేరు. వైదికమైన పేరు, వైదిక దృష్టిలో ఆమె లక్ష్మి. మరి నీ ఇంట ఎందుకు పుట్టింది? అలా నువ్వు కన్యాదానం చేస్తే దశ పూర్వేషాం దశాపరేషాం నిన్ను ఉద్ధరించడానికి. కాబట్టి ఆమె ఆడపిల్ల, ఈడ పుట్టి నిన్ను ఉద్ధరించింది. భర్త నారాయణుడే, అందరూ లక్ష్ములే కాబట్టి అందరూ నారాయణునే చెందుతారు. అందుకే పెళ్లిపీటల మీద ఎప్పుడు నారాయణ స్వరూపంగా చిన్నవాడైనా కాళ్ళు కడిగి కన్యాదానం. కాబట్టి ఆమె ఎంతమందికైనా కూతురవుతుంది. భార్యగా మాత్రం ఒక్క పరమేశ్వరుడికి. అది ఆమె యొక్క గొప్ప పాతివ్రత్యం. ఈ తత్వం తెలియలేదనుకోండి ఎవరికైనా, వాడు రాక్షసుడు. అదే రాక్షసత్వం. అందుకే ఆడపిల్లనిచ్చుకున్నవాడు ఎప్పుడూ ఆడపిల్లనిచ్చుకోవడమే కాదండి, అసలు సనాతన ధర్మమునందు లక్షణం ఏమిటో తెలుసా? భార్యాభర్తల మధ్యలోంచి కూడా వెళ్ళరిక. నా కూతురు నా అల్లుడే మా ఇంటికి వచ్చారనుకోండి, నేను వాళ్ళ మధ్యలోంచి వెళ్ళకూడదు. రేపు నా కోడలు వచ్చిందనుకోండి, నా కొడుకు కోడలు మధ్యలోంచి నేను వెళ్ళకూడదు. అంటే కనీసం మధ్యలోంచి కూడా నడవరు. అంటే వాళ్ళు లక్ష్మీనారాయణులు, అలాగే కలిసి ఉండాలి అంతే. అది భారతీయ తత్వము, సనాతన ధర్మము. ఆమె పాతివ్రత్యమునకు పరాకాష్ఠ.
అటువంటి తల్లి పుట్టింది. ఇది ఎవడికి అర్థం కాలేదో వాడు రాక్షసుడు, ఎవడికి అర్థమైందో వాడు మహితాత్ముడు. కాబట్టి ఇప్పుడు రుక్మిణీదేవి పుడితే పెరుగుతోంది. ఆ పెరుగుతుంటే ఎలా పెరిగిందో పోతన గారు వర్ణించారు. అబ్బో, ఒక పక్క రుక్మిణీదేవిని పెడతారు, ఆంతరమునందు పరదేవతా స్వరూపమును ఆవిష్కరిస్తారు. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగోళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకను ప్రొదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు అంటారు. ఎంత అద్భుతమైన పద్యాలో మహానుభావుడికి పోతన గారికి అలా పడ్డాయి. దుర్గమాయమ్మ అని చెప్పుకున్నారు కదూ, అందుకే